అందరికీ నమస్తే. నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మరో అద్భుత ప్రదేశం రాణికా వావ్ లేదా క్వీన్ స్టెప్వెల్. ఇది మన భారతదేశంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఒకటి. ఈ ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలోని పాటాన్కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు దీని విశేషాలు వింతలు ఏంటో తెలుసుకుంటూ మన వీడియోతో ముందుకు సాగుదాం. పదండి. చూస్తున్నారు కదా, ఇదే రాణికా వావ్ లేదా క్వీన్ స్టెప్వెల్. చూస్తున్నారు కదా ఎంత సుందరంగా ఉందో. మన భారతదేశంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి వింతల్లో ఒకటే ఈ రాణికా వావ్. అంతేకాకుండా ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, అనగా ప్రపంచ వారసత్వ సంపద కూడా. ఇది అద్భుతమైన శిల్పాలతో ఎంతో సుందరంగా ఉంటుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్కి కేవలం 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటాన్ అనే నగరానికి దగ్గరలో ఉంది. దీన్ని 10 మరియు 11వ శతాబ్దాల మధ్య గుజరాత్ని పరిపాలించిన సోలంకీస్, వీన్నే చాళుక్యాస్ అంటారు. ఈ చాళుక్య రాజు అయిన భీమా I టైంలో ఇది నిర్మించడం జరిగింది. దీని దగ్గరలోనే సరస్వతి నది కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు డ్రై స్టేట్స్, అనగా ఎడారి రాష్ట్రాలు ఇవి. ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండబట్టి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఇలాంటి గొప్ప గొప్ప బావుల్ని నిర్మించారు. ఆ నిర్మించడమే కాకుండా వాళ్ళ కళా నైపుణ్యాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చూస్తున్నారు కదా, దశావతారాలు ఎంత సుందరంగా కనిపిస్తున్నాయో చూడండి. దశావతారాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. దాదాపు 95 అడుగుల లోతుంటుంది ఈ రాణికా వావ్ అనేది. తర్వాత కాలంలో ఇది పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే దీన్ని తిరిగి 1940వ సంవత్సరంలో బ్రిటిష్ ట్రావెలర్ అయిన జేమ్స్ బర్గర్ అనే ఒక వ్యక్తి దీన్ని రీడిస్కవర్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని కనుక్కొని దీన్ని మళ్ళీ ఈ విధంగా అభివృద్ధి చేయించడం జరిగింది. సో 10 మరియు 11వ శతాబ్దాల మధ్య ఎంతో వైభవాన్ని పొందిన ఈ గొప్ప బావి తిరిగి కనుమరుగైపోయి తిరిగి 1940లో మళ్ళీ జనాలకి ఈ విధంగా దర్శనమివ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు ఒకవేళ గుజరాత్ రాష్ట్రానికి వస్తే తప్పకుండా దీన్ని దర్శించండి. ఎంట్రీ టికెట్ కేవలం 25 రూపాయలు. అంతేకాని గుజరాత్ రాజధాని అహ్మదాబాద్కి కేవలం 128 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు మరియు రైలు సౌకర్యం కలదు. ఈ ప్రదేశం పాటాన్ అనే నగరంలో ఉంది. పాటాన్ సోలంకి రాజుల మొదటి రాజధాని కూడా, అనగా చాళుక్యుల ఫస్ట్ రాజధాని కూడా ఇదే. ఎంతో విశాలంగా, ఎంతో సుందరంగా, ప్రశాంతంగా, చుట్టూ గార్డెన్తో ఎంతో అద్భుతంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాలు దర్శించడం మనందరి బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గుజరాత్ బాగా వేడి ప్రాంతం. కేవలం మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి మాత్రమే దర్శిస్తే బెటర్. లేదా మిగతా టైంలో మాత్రం ఇక్కడ ఉన్న ఎండ తాకిడిని తట్టుకోక తప్పదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో రాణికా వావ్. చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.